సిఐఐతో కలిపి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ పెట్టుబడుల సదస్సుకి చాలా విశేష స్పందన లభించింది. అలాగే చాలామంది డెలిగేట్స్ ప్రపంచ నలుమూలల నుంచి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎన్డీఏ గవర్నమెంట్. యాజ్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ మాకు ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ 15 నెలల జర్నీ తీసుకుంటే అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేస్తున్న లీప్, ఇట్ ఈస్ ఏ ఎక్సలెంట్ లీప్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దానికి తగ్గట్టుగానే ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు, బ్రాండెడ్ కంపెనీలు విశాఖపట్నం చూసేటట్టుగా చాలా నిర్ణయాలు, ఆంధ్రప్రదేశ్ని చూసేటట్టుగా, నేను విశాఖపట్నం ఒకటే కాదన్ను, ఎందుకంటే ఈరోజు ఎంఓయూలు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి జరిగినవి. సో చూసేటట్టుగా ఈ ఎంత ప్రతిష్టాత్మకంగా చేసిన ఈ సదస్సు నిజంగా చాలా ముఖ్యమైనది. మాకే కాదు, అలాగే ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే ఈరోజు వీఆర్ విత్ ఎ కమిట్మెంట్ టు ప్రొడ్యూస్ 20 lakh jobs and a golden future for the people, and also we wanted to improve, double the per capita income. సో ఇవన్నిటిని మనం కలుపుకొని డెఫినెట్గా ఈ సదస్సు నిజంగా చాలా సక్సెస్ఫుల్గా అయిందని చాలా గర్వపడుతుంది. ప్రభుత్వం అంచనా వేసినైతే ఒక 10 లక్షల కోట్ల పెట్టుబడులు రావచ్చు, కానీ 13 లక్షల కోట్ల పెట్టుబడులు దాటేని చెప్తున్నారు. దేర్ ఆర్ సమ్ మోర్ పీపుల్ స్టిల్ ఆన్ ద లైన్. సో ఇప్పుడు ఎంఓయూలు సైన్ చేసినవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మెటీరియలైజ్ అయ్యి ఇట్స్ గోయింగ్ టు లుక్ వెరీ గ్రేట్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఇంత భారీ హ్యూజ్ అమౌంట్ చేశారు అనుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ అనేది. ఫర్ షూర్. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సెంట్రల్లో ఉంది, స్టేట్లో ఉన్నది. ఇట్ ఈస్ అ డబుల్ ఇంజన్ సర్కార్. అండ్ ఆల్సో ద వర్డ్ విచ్ ఆర్ థ్రోయింగ్ అవుట్ ఈస్ ఇట్స్ నాట్ జస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇట్స్ ఆల్సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. దానికి తగ్గట్టుగానే పేపర్ వర్క్లు మూవ్ అవుతున్నాయి. దానికి తగ్గట్టుగానే ఎవ్రీ ఫెసిలిటీ, గ్రౌండ్ బ్రేకింగ్ కానీ ఏమైనా ఎంఓయూ టు గ్రౌండ్ బ్రేకింగ్ టు రియలైజేషన్ చాలా క్విక్గా అయ్యేటట్టుగా ఈరోజు ప్రతి దానికి ముందుకెళ్తున్నాయి. ఎందుకంటే ప్రజల నమ్మకాన్ని కోల్పోకూడదు, ప్రజల నమ్మకాన్ని గెలుచుకునేటట్టుగా పనిచేయాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఆర్థిక లోటు ఎంత ఉన్నా కూడా 18 నెలల్లోనే కేవలం పరిగెత్తిస్తున్నారు ముఖ్యమంత్రి గారు అయితే ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక. కానీ విపక్షాలు ఏదైతే ఉందో వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారు వాళ్ళ విమర్శలకు సంబంధించి? వాళ్ళు విమర్శలు చేయకుండా ఖచ్చితంగా అన్ని పారదర్శకంగా చేస్తున్నాం. వాళ్ళు విమర్శలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరే అన్నారు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది, సంక్షేమానికి మనం కట్టుబడి ఉన్నాం అంటే మన దాంట్లో పెట్టుబడులు రావాలి, పెట్టుబడులతో మనకి ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చినప్పుడే, అభివృద్ధి వచ్చినప్పుడే మనం ఇంకా సంక్షేమం ఎక్కువగా ఇవ్వగలగాం, ప్రజలకు ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళగలం. అలాగే నేను చెప్తున్నాను కదా, ప్రజల తలసరి ఆదాయం పెరిగినప్పుడు ఎకానమీ పెరుగుతుంది. ఎకానమీ పెరగడానికి ఈరోజు ప్రతి స్టెప్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నది. సో విమర్శలకు తావులేవు. వాళ్ళు ఏంటంటే మేమేదో చేసాము, మీరు వచ్చి అదంతా చూపించుకుంటున్నారు అంటున్నారు, కానీ వాళ్ళు చేసింది మరి వాళ్ళు ఎందుకు చూపించలేకపోయారు? 24 లోపల ప్రజలు ఎందుకంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు? వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేక మాట్లాడుతున్న పిచ్చ మాటలు తప్పించి నేనైతే దాన్ని అంటే నా వల్లనే స్వయాన గూగుల్ వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏం చెప్తారు దాని గురించి? ఆయన నోట్లో చెప్తేనా గూగుల్ అన్న మాట వినిపించిందా? మన ప్రెస్ మీట్లో మాట్లాడారు కదా ఆయన, ఎప్పుడైనా ప్రెస్ మీట్ చేశారా? కానీ ఓ పక్క వైసీపీ మాత్రం వ్యతిరేకిస్తున్నారు వాటిని. గూగుల్ రావడానికి వ్యతిరేకిస్తున్నారు, దానివల్ల ఉపయోగమే లేదంటారు డేటా సెంటర్ వల్ల. దానివల్ల అసలు ఎటువంటి సమస్య ఉండదు. మేడం, గూగుల్ ఈజ్ అ వెరీ బిగ్ బ్రాండ్. అది ఈరోజు ఇక్కడ పెడుతున్నది అంటే వాళ్ళు ఆలోచించే పెడతారు అంతే తప్పించి అది సక్సెస్ఫుల్ కాదు అనుకుంటే 15 బిలియన్ ఎందుకు వాళ్ళు అక్కడ స్పెండ్ చేయడానికి వస్తారు? ఖచ్చితంగా 80% గ్రీన్ ఎనర్జీ అన్నదానికి ఈరోజు పోలవరం కాలువ వస్తే వాటర్ వస్తుంది. 80% గ్రీన్ ఎనర్జీ ఇస్ ఫ్రమ్ హైడ్రోజన్ ప్లాంట్ దట్ వి రీసెంట్లీ ఇనాగరేటెడ్. ఇవి రెండు కంగ్లామరేట్ అయితే వస్తుంది. ప్లస్ దే ఆర్ ద వరల్డ్ లీడర్స్ ఇన్ ఏఐ. సో అలాంటప్పుడు దాని చుట్టూరా ఉన్న డెవలప్మెంట్ కూడా ఖచ్చితంగా ఇక్కడ వచ్చి చాలా కంపెనీస్ వస్తాయి, అనుబంధ సంస్థలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి. సో ఏమి వరి అవ్వక్కర్లేదు. దే ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు మెస్మరైజ్ ద పీపుల్. ఏదో కబుర్లు చెప్దామని చూస్తున్నారు, కానీ నమ్మే స్థితిలో ఈరోజు ప్రజలు లేరని నేను నమ్ముతున్నాను. చాలా థ్యాంక్స్.